తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లోపట మిత్రుల యొక్క సహకారము కొంత తగ్గవచ్చును. తొందరపడకుండా మీరు సొంతంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల యొక్క సలహాలు కూడా పాటించడం మీకు కొంత కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈరోజు షిరిడీ సాయినాథాయ నమః అని చెప్పి ఆ యొక్క సాయిబాబాకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నది. పనుల్లోపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. జాప్యం జరగడం ద్వారా మీకు కొంత విసుగు చెందే అవకాశం ఉన్నది. విసుగు చెందకుండా ఓపికగా మీరు వేచి చూడండి. పనులు పూర్తవుతాయి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. గృహం లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి ఆ రాఘవేంద్రునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొన్ని ముఖ్యమైన శుభవార్తలు అందుతాయి. పనులు ముందుకు వెళ్తాయి. మీ యొక్క ఆశలు నెరవేరే సమయం దగ్గరికి వస్తుంది. శుభవార్తను వింటారు. ధనపరంగా కొంత లాభాన్ని పొందుతారు. నూతన అవకాశాలు మీ ముందుకు వచ్చినా కూడా తొందరపడి పెట్టుబడి పెట్టవద్దు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. ధనస్సు రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.